హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 83. ఈరోజు వీడియోలో తెలుగులో ఫాంట్స్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫాంట్. యాక్చువల్లీ డావిన్సీ రిజాల్వ్లో ఇన్బిల్ట్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల రమణ అని ఉంటుంది. సో శ్యామల రమణ ఓకే సెలెక్ట్ చేశాను. ఇది తెలుగు ఫాంట్ స్టైలే, కానీ మనకి వ్యూ మాత్రం ఇంగ్లీష్లోనే వచ్చింది. ఎందుకు అంటే మనం రాసే టెక్స్ట్ తెలుగులో ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ ఫాంట్ స్టైల్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో తెలుగు ఫాంట్ కోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో గూగుల్ తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి. ఇందులో స్టార్టింగ్లోనే ఉంటుంది ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్ సాధనాలను ప్రయత్నించండి. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏ టెక్స్ట్ని అయితే అక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం జస్ట్ మనం మెసేజ్లో ఎలా రాస్తాం, తిన్నావా అంటే లైక్ TINNAVA అని రాస్తాం కదా, సేమ్ అలానే ఇక్కడ రాస్తే అది తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను హలో అని మెన్షన్ చేస్తాను. హలో, సో హలో అని వచ్చింది. సో సెలెక్ట్ చేసి కాపీ చేసుకుంటున్నా. కాపీ. సో నెక్స్ట్ డావిన్సీలోకి వెళ్తున్నా. ఇక్కడ నేను కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు తెలుగులో ఫాంట్ రాసాం కాబట్టి మనం సెలెక్ట్ చేసిన స్టైల్కి ఇక్కడ వ్యూ అనేది కనపడింది. ఇప్పుడు ఒకసారి వేరే తెలుగు ఫాంట్ కూడా ట్రై చేద్దాం. తెలుగు అని ఉంటుంది, తెలుగు MN లేదా తెలుగు సంఘం MN అని ఉంది, తెనాలి రామకృష్ణ అని ఉంది. సో కొన్ని తెలుగు ఫాంట్స్ అనేవి మనకి డావిన్సీ రిజాల్వ్లో ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసినవి కాకుండా ఇంకా కొంచెం స్టైలిష్లో తెలుగు ఫాంట్స్ కావాలి అంటే కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దానికోసం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ తెలుగు ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి, ఏదైనా పర్లేదు. నేను ఫ్రీ తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే స్టైల్స్ అనేవి కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చతుర బోల్డ్ అనే స్టైల్ని తీసుకుంటాను. సో డౌన్లోడ్, అగైన్ డౌన్లోడ్ ఫాంట్. సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో నేను ఫోల్డర్లో ఆ ఫైల్ని ఓపెన్ చేసి ఫస్ట్ అన్జిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ ఫాంట్ స్టైల్ని ఇన్స్టాల్ చేస్తున్నా. సో నాది మ్యాక్ కాబట్టి నేను డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఇన్ కేస్ అదర్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ అనండి. సో ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డావిన్సీ ఓపెన్ చేస్తున్నా. అయితే ఆ ఫాంట్ అనేది ఈ డావిన్సీ రిజాల్వ్కి అప్లై అవ్వాలి అంటే ఒకసారి మన డావిన్సీని రీస్టార్ట్ చేయాలి. సో డావిన్సీని రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆ ఫాంట్ని సెట్ చేద్దాం. ఓకే, చతుర. సో అప్లై అయింది. కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఓకే, సో యాక్చువల్లీ ఇది రిక్వెస్టెడ్ వీడియో. తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు. సో డావిన్సీ రిజాల్వ్లో తెలుగు ఫాంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, బట్ అవి అప్లై అవ్వాలి అంటే మనం వాటిని తెలుగులోనే రాయాలన్నమాట. సో అలా తెలుగులో రాయటం కోసం మనం గూగుల్ తెలుగు కీబోర్డ్ యూజ్ చేసి అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం మనకి ఏవైతే టైటిల్స్ కావాలనుకుంటున్నామో వాటిని. అండ్ ఇంకా ఒకవేళ డావిన్సీ రిజాల్వ్లో ఉన్న స్టైల్సే కాకుండా మనకి ఓన్గా ఇంకా స్టైల్స్ కావాలి అంటే డౌన్లోడ్ తెలుగు ఫాంట్స్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే చాలా సైట్స్ ఉంటాయి. సో వాటి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని డావిన్సీ రిజాల్వ్ని రీస్టార్ట్ చేస్తే అవి అప్లై అయిపోతాయి.